నమస్తే. నేను మీ జర్నలిస్ట్ పండరి. మొత్తానికైతే ఊరందరిది ఒక దారి, ఉలిపి కట్టది ఒక దారి అనే ఒక సామెత ఉంటుంది మీకు. రైట్. ఏదో కర్ణాటకలో సీఎం మార్పు జరగడంతో పాపం తెలంగాణలో ఉన్నటువంటి ఒక మంత్రి, నేను పేరు చెప్పను, మీరు అర్థం చేసుకోండి. ఓ మంత్రి నన్ను అర్జెంటుగా సీఎం చేసేస్తే ఇక్కడ కాంగ్రెస్ పార్టీని కాపాడతా అని చెప్పేసి ఆయన ఒక విజ్ఞప్తులు, వేడుకోళ్ళు, ఆయనకున్నటువంటి సోర్సులు, ఆయనకున్నటువంటి అంగబలం, ఆర్థిక బలం ఇవన్నీ క్రోడీకరించుకొని ఒక ప్రపోజల్ పెట్టిండంట. ఏది? ఢిల్లీ కాంగ్రెస్ హైకమాండ్కు. ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి ఎప్పటి కూడా కాంగ్రెస్ పార్టీ కాజాలడు, కాంగ్రెస్ పార్టీకి పెద్ద మేలేం చేయడు, ఆయన వల్ల కాంగ్రెస్ పార్టీ అధపాతాలానికి పోతుంది. ఆ పోతున్న నేపథ్యంలోనే దయచేసి నన్ను చేయండి, ప్లీజ్ నన్ను సీఎం చేయండి ఓ మంత్రి వేడుకోలు అని చెప్పేసి ఇది నేను పెట్టాల్సి వచ్చింది. ఆయన మీ అందరికీ తెలుసు, అలా నాన్న పెద్ద లెగసీ, ఇక దళిత నేతగా, ఆ తర్వాత చాలాసార్లు పార్లమెంటు కేంద్ర మంత్రి హోదాల్లో ఆయన పనిచేసిండ్రు. ఆ తర్వాత పెద్ద ఇండస్ట్రియల్ స్టార్ట్ చేసిన తర్వాత కొడుకులు, తర్వాత ఆయన కొడుకులు ఇద్దరు ఎమ్మెల్యేలు, వాళ్ళ మూడో తరం కూడా ఈరోజు ఎంపీలు కూడా అయినటువంటి సందర్భం. సడన్గా ఆయనకు ఉన్నటువంటి పరిచయాలతోటి ఇక్కడ జరుగుతున్న పరిణామాలు కర్ణాటకలో కూడా సేమ్ 2.5 ఏళ్లకు అక్కడ ముఖ్యమంత్రి మార్పు జరగడం, అక్కడ డీకే శివకుమార్ త్వరలో ముఖ్యమంత్రి అవుతున్న నేపథ్యంలోనూ ఇక్కడ కూడా నన్ను చేయండి, మీకు కావాల్సినంత అంగబలం, ఆర్థిక బలం అన్ని విధాలుగా మీకు అండగా ఉంటా అని చెప్పేసి ఒక ప్రపోజల్ పెట్టిండని చెప్పేసి కూడా తెలుస్తూ ఉంది. ఆ ప్రపోజల్ సంబంధించినట్టు వాళ్ళు సీరియస్గా చర్చ నడుస్తుంది అక్కడ. నిజంగా ఇప్పటికే చాలామంది సీనియర్ నాయకులు ఉన్నారు, సీనియర్లు అందరూ కూడా ఈ ముఖ్యమంత్రి మార్పు జరగాలి, మేము పడ్డ కష్టానికి మళ్ళీ ఇంత ఊపు కాంగ్రెస్ పార్టీకి వస్తుందో రాదో భవిష్యత్తులో, ఇంత రోజులు మేము సేవ చేసినందుకు మాకు ఒక అవకాశం ఇవ్వాలని చెప్పేసి అవసరమైన ప్రతిసారి ఢిల్లీకి పోయి వాళ్ళు వేడుకుంటున్నటువంటి పరిస్థితి. ఇది ట్విస్ట్ అన్నట్టు. ఈ మంత్రి నేను ముఖ్యమంత్రి అవుతా అని చెప్పేసి, అంటే గతంలో ఆయన చరిత్ర చాలా గొప్పగా ఉంటుంది. అంటే వాళ్ళ నాన్న లెగసీ పక్కన పెడతాను, కాంగ్రెస్ పార్టీతో ఉండే ఓసారి బీజేపీకి పోయి కొన్ని రోజులు అట్లా ఉండేసి వచ్చిండు. ఆ తర్వాత అప్పుడు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు. బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా సలహాదారు హోదాలోకి వెళ్ళిపోయినాను. ఆ తర్వాత మొన్న ఎలక్షన్లో మళ్ళీ కాంగ్రెస్ వైపు వచ్చిండు. ఆయనతో పాటు వాళ్ళ అన్నను గెలిపించుకున్నాడు, వాళ్ళ కొడుకును కూడా ఇది ఎంపీగా గెలిపించుకున్నటువంటి పరిస్థితి. ఇవన్నీ చూపించుకొని నాకు ఒక అవకాశం ఇవ్వండి, మీకేం కావాలో చేస్తా. ఇప్పుడు ఈ ఎట్లాగో కర్ణాటకలో మార్చింది కాబట్టి అసలు సడన్గా నేను సినిమాలకు వచ్చేస్తే ఇక్కడ మొత్తం పార్టీని, రోజు రోజుకు జనాదరణ కోరిపోతున్నటువంటి కాంగ్రెస్ పార్టీని ఇలా పైకి లేపుతా. ఇలా పైకి వచ్చిన తర్వాత మీ అందరికీ ఒక మళ్ళా అధికారంలోకి వచ్చేంత వరకు నేను నాకున్న మొత్తం టోటల్ ఏమంటారు ఎనర్జీని అంతా కూడా దీని మీద చేస్తా అని చెప్పేసి ఆయన ప్రపోజల్ పెట్టడం ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్లో చర్చనీయాంశమైంది. ఇప్పటికీ మీకు తెలుసుంటుంది ఆ మంత్రి ఎవరు అని చెప్పేసి. చూడాలి మరి భవిష్యత్తులో ఏమైనా కాంగ్రెస్ పార్టీలో సాధ్యం. ఫస్ట్ టైం గెలిచిన వాళ్ళని కూడా సీఎం చేసినంత ఘనత ఈ కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది. కాబట్టి తెలంగాణలో సీఎం మార్పు తథ్యం అంటున్నారు కాబట్టి మరి ఆ మంత్రికి అవకాశం వస్తుందా? వస్తే మరి నిజంగా ఏ విధంగా ఆయన మార్కు పరిపాలన చేస్తాడు, జనాధారణ కోల్పోతున్నటువంటి కాంగ్రెస్ పార్టీని మళ్ళీ ఎట్లా పట్టాలెక్కిస్తాడో కాలమే సమాధానం చెప్పాలి.